ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 2-3 వారాల ముందు ఒక సహోదరి తన ఏకైక కుమారుడు కోసం ప్రార్థించుటకు మన ఆశ్రమానికి వచ్చారు. ఈ స్థలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకే కుమారుడు, ఆయన కూడా తాగుట అలవాట్లకు బానిసై ఎక్కడో వీధిలోనూ ఎక్కడెక్కడో పడిపోయి ఉన్నాడు. అవమానము. పుట్టినప్పటి నుంచే క్రైస్తుడు, చర్చికంతా వచ్చి సాధ్యగల జీవితము జీవించిన వాడు. కానీ ఈరోజు అడిగితే ఎగతాళి చేస్తున్నాడు, దేవునికి విరోధంగానే మాట్లాడుతున్నాడు. వాడి హృదయము కఠినమైపోయింది. తాగొద్దయ్యా, నీ దేవుడు నా దగ్గరకు వచ్చి చెప్పని చూస్తాము అంటున్నాడు. అమ్మగారు అడుగుతారు, అయ్యా నా కొడుకుకి పాప క్షమాపణ ఉందా? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం మనం చదివినామంటే చాలామంది చెప్తున్నారు, యేసు ప్రభు పునరుత్థానమైనాడు. పునీత తోమ గారు దాన్ని విశ్వసించలేదు, నమ్మలేదు. ఆయన అంటారు, నేను ఆయన చేతిలో మేకులు గాయము చూచి నా వేళ్ళు ఆ మేకు గాయములో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నేను నమ్మను. నాకు ఇంత బహిరంగంగా ఒక సాక్ష్యం కావాలి, నేను చూడాలి యేసయ్యను, అప్పుడే నేను నమ్ముతాను. 8 రోజుల తర్వాత అందరూ ఒక గదిలో ఊరికే కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్యలో తోమాను ఉన్నాడు. తలుపు వేసిన ఆ గది లోపలికి యేసయ్య ప్రవేశమై తోమ గారి విశ్వాసాన్ని బలపరిచారు. మన భారతదేశానికి పునీత తోమ గారు ఒక గొప్ప సాక్షిగా వచ్చి నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా వారాలే గడిచినాయి. ఆ సహోదరి వచ్చి చెప్తున్నారు, అయ్యా ఏం జరిగిందో తెలీదు, నా కొడుకు తాగటలేదు, ఆ అలవాట్లని వదిలేసినాడు, చర్చికి రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు మన చర్చిలో ఒక పెద్ద సాక్షిగా తిరిగి నిలబడున్నాడు, ఆశీర్వదింపబడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాం సహోదరా, ప్రార్థన చేస్తాం సహోదరి. మన కుటుంబాల్లో ఎవరో ఒకరు ఇలాగే ఒక పాపమైన కార్యాల్లో ఉండొచ్చు. అది తాగుట అలవాటైనా, లేకపోతే జూజమాడేదన్నా, లేకపోతే ఏదైనా ఒక తప్పైన పాపము దేవునికి విరోధమైన కార్యంలో ఉండొచ్చు. తద్వారా ఆ కుటుంబమే ఆశీర్వాదం లేకుండా ప్రార్థన చేసినప్పుడు ఎలాగా దేవుడు తలుపు వేసిన గది లోపలికి ప్రవేశమైనాడు, అలాగా మూసిపోయి ఉంటున్న హృదయం లోపల దేవుడు నిశ్చయంగా ప్రవేశమవుతాడు. గొప్ప కార్యం చూస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఏప్రిల్ నెల 17వ తారీఖు 2026 అమావాస్య శుక్రవారము. కళ్యాణదుర్గం మేరీమాత ఆశ్రమం ఈ ప్రాంతానికి దగ్గర ఉన్న వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇతరుల కోసము ప్రార్థన చేయుటకు రండి. నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. పెద్ద సాక్ష్యంగా చూస్తాము. ఆమేన్.